సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే, ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవరెడ్డి ఉంది. ఆమెనందరూ కూడా తక్కువ అంచనా వేశారు, రిజల్ట్ చూశారు, అదరగొట్టింది. అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ దీపం కింద కనెక్షన్లు ఇచ్చా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. డాక్రా సంఘాలు పెట్టాం, సాధికారతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను, మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు. ఆ రోజు తొందరలోనే వస్తుంది. మగవారి కంటే ఎక్కువ మంది మహానాడులో మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.